నెక్స్ట్ ప్రాబ్లం, ఎన్ ఆర్చ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సెమీ ఎలిప్స్. ఒక ఆర్చ్ అనేది సెమీ ఎలిప్టికల్ షేప్లో ఉంది. ఇట్ ఈస్ 8 మీటర్ వైడ్, 8 మీటర్ల వెడల్పు ఉంది. అండ్ 2 మీటర్ హై ఎట్ ద సెంటర్, సెంటర్ నుండి 2 మీటర్ల ఎత్తులో ఉంది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ఆర్చ్ ఎట్ ఏ పాయింట్ 1.5 మీటర్ ఫ్రమ్ వన్ ఎండ్. ఒకవైపు నుండి 1.5 మీటర్ దూరంలో ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ నుండి ఆర్చ్ అనేది ఎంత ఎత్తులో ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో దీనికి సంబంధించి ఒక రఫ్ డయాగ్రామ్ మనం చూద్దాం. సో ఆర్చ్ అనేది సెమీ ఎలిప్స్ ఈ ఆకారంలో ఉందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ఇది 8 మీటర్ల వెడల్పు. సో దీన్ని నేను ఇక్కడ ఏ డాష్గా తీసుకుంటున్నాను. సో ఈ డిస్టెన్స్ వాళ్ళు 8 మీటర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. 8 మీటర్స్ వైడ్, 8 మీటర్ల వెడల్పు. ఓకే, సో దీన్ని మనం సెంటర్ పాయింట్గా తీసుకుందాం. సో ఈ మొత్తం 8 మీటర్స్ అంటే సెంటర్ నుండి ఇటువైపు అయినా ఈక్వల్గా ఉంటుంది. 4, 4. ఓకే, సో అట్లానే సెంటర్ నుండి 2 మీటర్ల ఎత్తులో ఉంది. 2 మీటర్స్ హై ఎట్ ద సెంటర్. సెంటర్ నుండి ఈ ఆర్చ్ అనేది 2 మీటర్స్ హై, 2 మీటర్ల ఎత్తు. ఓకే, ఇక్కడ నుండి సెంటర్ నుండి 2 మీటర్ల ఎత్తులో ఉంది. సో ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ఆర్చ్ ఎట్ ఏ పాయింట్ 1.5 మీటర్ ఫ్రమ్ ద వన్ ఎండ్. ఇటువైపు నుండి కానీ అటువైపు నుండి కానీ 1.5 మీటర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ తీసుకోవాలి. సో నేను రైట్ సైడ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుండి 1.5 మీటర్ డిస్టెన్స్. సో ఇక్కడ ఒక పాయింట్ నేను ఇండికేట్ చేస్తున్నాను, పి అనే పాయింట్. సో ఈ వైపు నుండి ఈ పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 1.5. ఓకే, సో ఈ మొత్తం 4 కదా. 4లో ఇది 1.5 అయితే ఈ రిమైనింగ్ సి నుండి పి వరకు ఎంత ఉంటుంది? 2.5. మొత్తం 4 కదా. 4 మైనస్ 1.5 అంటే 2.5. సో ఈ పి అనే పాయింట్ దగ్గర నుండి మన ఆర్చ్ ఎంత హైట్లో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఒక పాయింట్ మనం క్యూ అనేది మనం తీసుకున్నట్లయితే, సో ఈ పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ ఎక్స్, వై ఎలా ఉంటాయంటే, సో ఇది సెంటర్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది? 2.5. సో ఇది మనం ఎక్స్ యాక్సిస్గా, దీన్ని వై యాక్సిస్గా ట్రీట్ చేసినట్లయితే ఎక్స్ కోఆర్డినేట్ అనేది మనకి 2.5. సో దీన్ని మనం వై యాక్సిస్గా ట్రీట్ చేస్తున్నాం. సో దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ మనకు తెలియదు, ఇదే మనం కనుక్కోవాల్సింది. దాన్ని మనం వైగానే తీసుకుందాం. ఓకే, సో మన ఆర్చ్ అనేది సెమీ ఎలిప్స్ అని చెప్పారు. సో ఈక్వేషన్ ఆఫ్ ఆర్చ్. ఎలిప్స్ కాబట్టి x² / a² + y² / b² = 1. ఓకే, సో ఇది ఎంత వెడల్పు ఉంది? 8 మీటర్లు. ఏఏ డాష్. సో ఏఏ డాష్ = 8 మీటర్స్. సో ఏఏ డాష్ 8 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల ఎత్తు. అంటే ఇది మేజర్ యాక్సిస్గా ట్రీట్ చేసుకోవాలి. ఇది మైనర్ యాక్సిస్, అందులో కూడా సెమీ మైనర్ యాక్సిస్, ఎందుకంటే ఇది కంప్లీట్ ఎలిప్స్ లేదు, ఒకవైపు మాత్రమే ఉంది సెమీ ఎలిప్స్. సో దీన్ని మనం సెమీ మైనర్ యాక్సిస్గా ట్రీట్ చేస్తాము. ఇది మటుకు మేజర్ యాక్సిసే. సో లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఫార్ములా ఏంటి మనకి? 2a. ఓకే, a > b కండిషన్ మనం తీసుకున్నట్లయితే, సో 2a = 8. సో a = 4. అట్లానే సో ఈ లెంత్ హైట్ అనేది 2 మీటర్స్ అని చెప్పారు. ఇది మనకి సెమీ మైనర్ యాక్సిస్ అవుతుంది. సో సెమీ మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటే 2b. అది సెమీ కాబట్టి ఓన్లీ బి వరకే, అది 2 మీటర్స్. ఓకే, సో ఇప్పుడు మన ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే x² / a², a అంటే 4, a² అంటే 16, ప్లస్ y² / b అంటే 2, b² అంటే 4 = 1. సో ఇది మనం ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. సో
ఒకవైపు నుండి 1.5 మీటర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ తీసుకున్నాం మనం. ఏపీ ఈజ్ ఈక్వల్ టు 1.5. ఓకే, అట్లానే సిఏ అంటే ఎంత? 4 meters. సో దేర్ ఫోర్ సిపి ఎట్లా వస్తుంది? టోటల్ సిఏలో నుండి ఏపీని తీసివేస్తే వచ్చేస్తుంది. అంటే 4 minus 1.5. సో 2.5 meter. ఓకే, సో దేర్ ఫోర్ కోఆర్డినేట్స్ ఆఫ్ క్యూ. సో ఇప్పుడు మనం క్యూ అనే పాయింట్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. క్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎక్స్ యాక్సిస్ అంటే సెంటర్ నుండి 2.5 meter డిస్టెన్స్లో ఉంది. సో దీన్ని మనం ఎక్స్ యాక్సిస్గా, ఇది వై యాక్సిస్గా ట్రీట్ చేస్తున్నాం. సో ఆ 2.5 meterని మనం ఎక్స్ కోఆర్డినేట్గా, సో ఇది వై యాక్సిస్ అనుకుంటే దీనికి ప్యారల్గా ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ వై అవుతుంది. అది ఎంతో మనకు తెలియదు, దాన్నే మనం కనుక్కోవాల్సింది. దాన్ని మనం వైగానే తీసుకుందాం. ఓకే, సో అది కోఆర్డినేట్స్ ఆఫ్ క్యూ. ఈ క్యూ అనేది ఎక్కడుంది? మన ఎలిప్స్ మీదే ఉంది. సిన్స్ క్యూ లైస్ ఆన్ ఎలిప్స్, సో ఇది మన ఎలిప్స్ మీదే ఉంది కాబట్టి మన ఎలిప్స్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఆ పాయింట్ని మనం ఈ ఎలిప్స్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో 2.5 whole square by 16 ప్లస్ వై స్క్వేర్, వై అంటే వైఏ తీసుకున్నాం, వై స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 1. సో వై కనుక్కున్నట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, హైట్ ఆఫ్ ది ఎలిప్స్ ఎట్ దట్ పాయింట్. ఓకే, సో 2.5 whole square అంటే 6.25 by 16 ప్లస్ వై స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 1. సో y square by 4 is equal to 1 minus 6.25 by 16. So y square by 4 is equal to 1 minus. సో ఈ పాయింట్ నేను తీసేస్తున్నాను. పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 100 తీసుకుంటే పాయింట్ అనేది మనం తీసేయచ్చు. సో ఇప్పుడు మనం 25 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుందాం. 25 4 జా. ఓకే, సో ఏమొచ్చింది? వై స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 1 minus 25 by 16 4 జా 64. ఓకే, సో లెట్ us see continuation. So y square by 4 is equal to 64 minus 25 by 64. So 39 by 64. So which is equal to y square by 4. 4 1 ja, 4 16 ja. So y square is equal to 39 by 16. So y is equal to root of 39 by 16. So y is equal to root 39 by 4. So root 39 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే, సో y is equal to అది 6.2449. సో స్క్వేర్ రూట్ సపరేట్గా కనుక్కోవాలి, లేదంటే గుర్తుపెట్టుకోవచ్చు. అప్రాక్సిమేట్గా తీసుకున్నాను బై 4. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే 4 1 జా క్యాన్సిల్ అవుతుంది, ఇంకో 2 ఉంటుంది 22, 4 5 జా 20, 2 ఉంటుంది 24, 4 6 జా. ఓకే, సో అప్రాక్సిమేట్గా ఎంతవరకు ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత 4 అంటే 4 1 జా, తర్వాత 9 అంటే 4 2 జా. సో 1.5612. సో ఫైనల్గా మనం y ఈజ్ ఈక్వల్ టు 1.56 అప్రాక్సిమేట్లీ 1.56 మీటర్. ఓకే, అంటే సో ఒకవైపు నుండి 1.5 మీటర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్ నుండి మన ఆర్చ్ అనేది ఎంత ఎత్తులో ఉంది? 1.5 మీటర్ హైట్లో ఉంది. ఓకే, దేర్ఫోర్ ద ఆర్చ్ ఈజ్
1.56 meters high. From one end at P. ఒకవైపు నుండి P అనే పాయింట్ దగ్గర నుండి అది 1.56 మీటర్స్ ఎత్తులో ఉంది అని చెప్పేసి ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.